ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నేతలు ఎలా మాట్లాడినా కూడా సంచలనంగానే ఉంటాయి. అలాంటి వారిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. టీడీపీ పార్టీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన హవా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి విషయాలను కూడా లెక్క చేయకుండా చెప్పేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సులు దగ్ధమైన విషయం వైరల్గా మారుతుంది. అయితే ఈ విషయం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సంచలన వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగడ్డం జరిగింది. ఇక వీడియోలో విషయానికి వెళ్తే బస్సులు కాల్చారు, ఏమైంది, నేను అసలు కంప్లైంట్ కూడా చెయ్యను, ఏం చేస్తారు, మీకన్నా జగన్ రెడ్డి మేలు కదరా, బీజేపీ వాళ్ళలాగా ఎప్పుడు కూడా జగన్ రెడ్డి నా బస్సులను సైతం తగలబెట్టలేదని, కేవలం నా బస్సులను మాత్రమే ఆపాడు అంతే అంటూ తెలియజేశారు. ఈ విషయం చాలా మంది నేతలను సైతం ఆశ్చర్యపరిచేలా ఉంది. కానీ మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులను తగలబెట్టించారంటూ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా 300 పోతేనే ఆ రోజు ఏడవలేదు, వీటికి ఏడుస్తానా, కాల్చి ఏం చేశారంటూ కూడా ఫైర్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి. జగన్ రెడ్డి మేలు కదరా మంచోడు, నిలబెట్టించినాడు, ఆ రోజు 10 లక్షలకు పోతే ఈరోజు 6 లక్షలకు పోయేది, కానీ మీరు ఇంత నీచానికి దిగిపోయారంటూ ఫైర్ అయ్యారు. అయినా కూడా తాను భయపడినని, ఇంకా బస్సులు లైన్లో అక్కడే పెట్టాను, కాల్చుకుంటారేమో కాల్చుకోండంటూ వీడియోలో తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ మీరు మా డ్రైవర్ల జీవితాలను నాశనం చేస్తారంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికి ఈ వీడియోలో ఎన్నో విషయాలను తెలిపారు ప్రభాకర్ రెడ్డి. మీరు కూడా ఆ వీడియో చూడండి. 300 పోతేనే ఆపోతే ఏడ్చలే, దీనికి ఎడుతాను నేనా? అదే కొంచెం అనకూడదు, నేను తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా, మీకు నాకు తెలియాలి తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా, ఏం చేసుకున్నారు, లే పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్ట, నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నా కొడకల్లారా, చేతగాని నా కొడకల్లారా అంటారా, ఏపిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో, వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చారా, అయిపోయింది, ఏమైంది, వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే, ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు, షార్ట్ సర్క్యూట్ కాదని కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారు, రాసుకో.